కరీంనగర్లో శాంతి భద్రతలు మరుగున పడ్డాయని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. భగత్ నగర్లో దోపిడీకి గురైన మున్నాభాయ్ కుటుంబాన్ని పరామర్శించి పోలీసుల వైఫల్యాన్ని ఎండగట్టారు. వారం రోజుల్లోగా నిందితులను అరెస్ట్ చేయకపోతే సిపి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. గతంలో కారు చోరీ ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఈ భారీ దోపిడీ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో పెరుగుతున్న నేరాలను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. नहीं आपका छोड़ो भैया, आप पब्लिक के जनता क्या सोचते हैं? हमारे जवान भी लेके आते बोलते बाहर फिरना बंद करते। आधी रात को घर में औरत फिरता था इससे पहले कहाँ लाना था? 1 घंटा थे घर में 1 आवर 1 घंटा ఇక్కడే ఉన్నాం. మున్నాబాయి వాళ్ళ అల్లుడు ఫోటో వచ్చింది, వాళ్ళ మన్మన్ ఫోటో ఉంది. ఇప్పుడు మా దగ్గర వాడే వచ్చిండట. మీరేట్కు పోయిందా? టీం పోయిందా మీరేట్కు? చూడు సార్, ఒక 1 వీక్ టైం ఇచ్చినాం, లేకపోతే ఏం సార్ బాగా దొంగతనాలు భయపెడుతుంది అందరికి. सिक्योरिटी पे जो बोलो सर, सिक्योरिटी नहीं పట్టుకురండి సార్, ప్రజలు భయపడుతుంది సార్, చాలా భయపడుతుంది బయటకు రండి సార్. ఫ్యామిలీ లేదు మన నేను సార్, దొంగతనం చేస్తాడు ప్రజలు అంటే ఏసీ ప్రజలు భయపడుతుంది సార్. మేము కూడా గుర్తు చేసుకుని పెట్టుకోవడం భయం పరిస్థితి వచ్చింది ప్రజలకు. మీరు భద్రత కల్పించాలి. భారతదేశంలో దొంగలందరూ కరీంనగర్ కిందకి వస్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది వ్యవస్థ? మొన్న పిఎంజీ జ్యువెలర్స్ నడిబొడ్డున, కరీంనగర్ నడిబొడ్డున పట్ట పగలు 5 తుపాకులతో తీసుకొచ్చి నగలు చెప్పారు. ఇప్పటికీ అవి రికవరీ కాలేదు. మున్నాబాయ్ వీళ్ళింట్లో కారు పోయి 2 నెలలే, కారు మీద ఎఫ్ఐఆర్ కాదు. వీళ్ళ ఇంటిలో మెయిన్ రోడ్ జంక్షన్ కు పక్కకే, కరీంనగర్ నడుగుడు జంక్షన్ పక్కకే కూతవేడు దూరంలో జంక్షన్, భగత్ సింగ్ చర్చ్ కూతవేడు దూరంలో 11:30, 12 అంటే జనసంచారం ఉండనే ఉంటుంది. అంటే ఇంత ధైర్యంతో వచ్చి మున్నాబాయ్ ఇంట్లో 62 తులాల బంగారం తీసుకుపోవడము, బండ్లు ఎత్తుకపోవడము, 20 లక్షల నగదు తీసుకుపోవడము, వెండి తీసుకుపోవడము, యథేచ్ఛగా వచ్చి యథేచ్ఛగా పోయింది. ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ? పట్టుకోలేరా? కరీంనగర్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? రాత్రిపూట చెక్ చేస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్, వాళ్ళని తీసి లోపల వారేయాలి. ఆర్సీ బుక్ లేకపోతే లోపల వారేయాలి. దొంగలు మాత్రం ఎదించుకోపోవాలి. ఇదా మన పరిస్థితి? ఇక్కడ పోతున్న వ్యవస్థ. ఈ వ్యవస్థతో కరీంనగర్ పెద్దలు భయపడుతుంది.